చర్చించుకోబోయే జీవన సమస్య ముక్కు కారడం. కొంతమందిని మనం చూసినట్లయితే నిత్యం అంటే 365 రోజులు ముక్కు కారుతూనే ఉంటుంది. వాళ్ళ చేతిలో ఎప్పుడు కర్చీఫ్లు మనం చూస్తూనే ఉంటాం. అసలు ఎందువల్ల ఇలా నిత్యం ముక్కు కారుతూ ఉంటుందంటారు? ముక్కు కారే సమస్య ఇది నేడు చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు చూసినా ముక్కు కారుతుండడం, అంటే వీళ్ళు వేడిగా ఉండే పదార్థాలు ఏమైనా తిన్నా సరే ఇంకా ఎక్కువగా కారుతుంది. ఈ యొక్క దుమ్ము ధూళి ఇలాంటి ప్రభావం కలగగానే వెంటనే ముక్కు కారుతూ ఎప్పుడు కర్చీఫ్తో తుడుచుకుంటూనే ఉంటారు. కొంతమందికి అయితే ఎప్పుడు ముక్కు పీల్చుతుండే లక్షణాలు ఉంటాయి, ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇలాంటి సమస్య ఉండే వాళ్లకు ముక్కుకు సంబంధించిన రోగాలు ఉన్నాయని అర్థం. దీన్నే నాసాగత రోగాలని చెప్పిన ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేశారు. ఇక్కడ పీనసం అంటే ఎప్పుడు ఈ ముక్కు కారే సమస్య బాధపడుతున్నట్టయితే వీళ్లకు ఆహారంలోని తేడాల వల్ల కానీ, లేదా వాతావరణంలోని తేడాల వల్ల కానీ, లేదా ఇతర వ్యాధుల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో వాతము, పిత్తము, కఫము అనే 3 రకాల దోషాలు సక్రమంగా పనిచేస్తుంటేనే ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఆహార పదార్థాలు తీసుకోవలసిన వాటిని, తీసుకోకుండా వాటిని స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా దీన్నే విరుద్ధాహారాలను తెలియజేశారు. చూడండి, ద్విదళం అంటే పప్పులు, ఈ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినపప్పు కానీ ఇవన్నీ 2గా పలకలుగా ఉంటాయి. ఈ ద్విదళ బీజాలు ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేసే ఏ ఆహార పదార్థాలకైనా సరే పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ కలిపి తీసుకోకూడదు అని చెప్పని తెలియజేయబడింది. చాలామంది చూడండి, ఇప్పుడు మినప వల్ల తయారు చేసి దాన్నే పెరుగు వడ అని చెప్పని తయారు చేస్తున్నారు. ఇది పెరుగులో కలపడం విరుద్ధం. అలాగే ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు కూల్ డ్రింకులు తీసుకోండి, ఈ యొక్క కూల్ డ్రింకులు అసలు తాగడం, తీసుకోవడం అనేది ఒక విరుద్ధం. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా విరుద్ధం. ఎందుకంటే ఈ విరుద్ధ ఆహారాల ప్రభావం వలన రకరకాల సమస్యలు ఎదురవుతాయి. దీనిలో మొట్టమొదటగా ఎదురయ్యే సమస్య ఈ శ్లేష్మ పదార్థాలు సక్రమంగా నిలబడలేక అవి దుష్టి చెందడం, అంటే దూషితమవుతాయి. అలాంటి పదార్థాలే మనకు ముక్కులోంచి బయటకు వచ్చేయడం. ఎందుకంటే మన శరీరానికి శ్లేష్మ పదార్థం చాలా అవసరం. అది ప్రతి అవయవంలోనూ, ముఖ్యంగా ఎముకకు మధ్య కార్టిలేజ్ లాంటి మృదువైన పదార్థ భాగాల్లో ఆ పదార్థ భాగాలన్నీ కూడా తయారయ్యేది ఈ యొక్క శ్లేష్మంతోనే. అలాంటి శ్లేష్మం వృధాగా బయటకు వెళ్ళిపోతున్నట్లయితే వాటికి శ్లేష్మం యొక్క లోపం జరిగి ఆ లోపం వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ముక్కు కారే సమస్య నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ముక్కు కారే సమస్య ఉండేవాళ్ళు ముందుగా 2 రకాల చికిత్సలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఒకటి ముక్కులోకి తైలం లాంటిది వేసుకోవడం, రెండవది లోపలికి ఔషధం ఉపయోగించుకోవడం. ఇక్కడ ముందుగా ముక్కులోకి వేసుకునే దాంట్లో కావలసిన మంచి ఔషధ మూలిక జీలకర్ర. జీలకర్రను 1/2 స్పూన్ తీసుకోండి. దీనికి 1/2 స్పూను దేశీయ ఆవు నెయ్యి, చూడండి ఇలా దేశీయ ఆవు నెయ్యి పసుపు రంగులో ఉండాలి. ఈ విధంగా ఉండే ఆవు నెయ్యిని 1/2 స్పూన్ తీసుకొని ఈ రెండింటిని కల్వంలోకి కానీ, లేకపోతే ఏదైనా నూరుకోవడానికి అనుకూలమైన పాత్రలోకి వేసి బాగా మెత్తగా నూరాలి. అంటే జీలకర్ర ఈ నెయ్యిలో మొత్తం బాగా కలిసిపోయేటట్టు మెత్తగా బాగా నూరిన తర్వాత ఒక గుడ్డలోకి వేసి ఇలా పిండాలి. దాంతో చిన్న కొద్దిగా తైలం లాంటిది వస్తుంది, అంటే నెయ్యి జీలకర్ర కలిపిన నెయ్యి వస్తుంది. దాన్ని వెంటనే ముక్కులోకి 2 చుక్కలు చొప్పున ఉదయం పరగడుపున వేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకోవాలి. వెంటనే లోపల పేరుకున్న కఫాన్నంతాను బయటకు తీసేస్తుంది. ఇలా బయటకు వచ్చేయడం వల్ల ముందు మీకు మలినంగా ఉండే కఫమంతా శుభ్రమైనట్లయితే శ్వాస పీల్చుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ముక్కులు కూడా బాగా శుభ్రపడతాయి. లోపలికి తీసుకోవాల్సిన ఔషధాల్లో ముఖ్యంగా కావలసిన మూలికల్లో ప్రధానమైనది జీలకర్ర. జీలకర్రను ఇక్కడ 50 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో జీలకర్ర చూర్ణం వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం త్రికటు చూర్ణం. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఈ 3ంటిని కలిపి త్రికటు అంటారు. 3 రకాల కటు రసాలు అంటే కారం కలిగిండేది. ఈ యొక్క 3 రకాల మూలికలను చూర్ణం చేసుకున్నట్లయితే త్రికటు చూర్ణం తయారవుతుంది. ఈ చూర్ణాన్ని ఇక్కడ 75 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక పిప్పలి వేర్లు.
పిప్పలి వేర్లను 50 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం చిత్రమూలం. చిత్రమూలం వేర్లు. ఈ చిత్రమూలాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎప్పుడు చెప్పిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అంతేగాక చిత్రమూలానికి ఎక్కువగా వేడి చేసే గుణం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క శ్లేష్మాన్ని తగ్గించగలిగే ఔషధ గుణం కూడా వేడి చేసే వాటికే ఉంటాయి. కనుక దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఇక్కడ ఔషధాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తాలిసపత్రం. తాలిసపత్రి ఇది మనకిక్కడ పండేది కాదు, పశ్చిమ భారతదేశంలో పండేది. కనుక దీన్ని మార్కెట్లో సేకరించుకొని ఇక్కడ చూర్ణం చేసుకుని ఉపయోగించుకోవాలి. 100 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాత బెల్లం. దీన్ని తగినంత మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. ఈ మొత్తం మూలికల చూర్ణాలు మరియు బెల్లాన్ని కలిపి కల్వంలోకి వేసి బాగా నూరి మెత్తగా మాత్ర కట్టుకొచ్చేటట్టు నూరుకోవాలి. మాత్ర కట్టుకు వచ్చిన తర్వాత కుంకుడు గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని నీడన ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత 2 మాత్రలను నోట్లోకి వేసుకొని చప్పరించవచ్చు, లేదా నోట్లోకి వేసుకొని నీటిని తాగొచ్చు. ఇలా రోజు చేస్తున్నట్లయితే ముక్కులోకి ఈ యొక్క ముందుగా తెలియజేసిన నెయ్యితో తయారు చేసిన ద్రవాన్ని లోపలికి వేయడం, అలాగే ఈ ఔషధాన్ని ఉపయోగించడం, ఈ రెండూ చేస్తున్నట్లయితే మీకు ముక్కు కారే సమస్య 1 నెల రోజుల్లోనే తగ్గిపోతుంది.